నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నిన్న శ్రీకాకుళంలో జరిగిన ఒక సభలో వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన కామెంట్స్ కాక పుట్టిస్తున్నాయి. శ్రీకాకుళం వెనుకబడ్డానికి ఖచ్చితంగా ఇద్దరు నాయకులు కారణము. ఆ ఇద్దరు నాయకులను ఓడించాలి, అప్పుడు కానీ మన శ్రీకాకుళం బాగుపడదు అంటూ ఆయన చేసిన కామెంట్స్ కాక పుట్టిస్తున్నాయి. దాంట్లో ఆ ఇద్దరు నాయకులు ఎవరంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రి అచ్చెన్నాయుడు గారు. వీళ్ళిద్దరి వల్లే శ్రీకాకుళం వెనకబడింది అని ఆయన చెప్పారు. ఇది రాజకీయ విమర్శ లేకపోతే నిజంగానే శ్రీకాకుళం అనే ప్రాంతం వెనుకబడిందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే వాస్తవానికి ఏంటంటే ఇది వెలమ రాజకీయం అనమాట. శ్రీకాకుళం జిల్లా వెలమ రాజకీయం క్రింద దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. 2.5 సంవత్సరాలు కృష్ణదాస్ గారు, 2.5 సంవత్సరాలు ప్రసాదరావు గారు గతంలో మంత్రులుగా చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ నరసన్నపేట నియోజకవర్గం నుంచి నరసన్నపేట కృష్ణదాస్ గారికి కేటాయించుకున్న తర్వాత శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ధర్మాన ప్రసాదరావు గారు 2019 ఎన్నికలు ఆయన పోటీ చేసి ఆయన దాన్ని కేంద్రంగా చేసుకున్నారు. సరే, ఇవాళ అక్కడ గోండు శంకర్ అని మరొకరికి తెలుగుదేశం వాళ్ళు, మన అప్పల్ సూర్యనారాయణ గారు, గుండా అప్పల్ సూర్యనారాయణ గారు, లక్ష్మీదేవి గారు, వాళ్ళు వెలమ సామాజిక వాళ్ళని పక్కన పెట్టి గోండు శంకర్ అని తనకి ఒక కొత్త నాయకుని తెర మీద తీసుకొచ్చారు. ఆ నియోజకవర్గం ఏమో ధర్మాన ప్రసాదరావు గారు ప్రాతినిధ్యం గతంలో వహించారు. నరసన్నపేట కృష్ణదాస్ గారు గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఇక్కడ ప్రసాదరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి మనం పరికించి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవాలి, అచ్చెన్నాయుడు గారు ఓడిపోవాలి, ఆ నాయుడు ఈ నాయుడు ఓడిపోతే కానీ మా శ్రీకాకుళం అభివృద్ధి చెందదు, మేము వైకాపా ప్రభుత్వంలో, వైకాపాకే ప్రజలు అవకాశం ఇచ్చింది 5 సంవత్సరాలు, వైకాపాలో మాత్రమే అభివృద్ధి జరిగింది శ్రీకాకుళం అంటే ఉద్దానం కిడ్నీ సెంటర్ కావచ్చు, లేకపోతే మరిన్ని వంశధారకు సంబంధించినటువంటి 70% ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మూలపేట ప్రాజెక్ట్ అంటారు అది కావచ్చు, ఇంకో 30% వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. అసలు తెలుగుదేశం ఇప్పటివరకు కూడా దానిని పూర్తి చేయలేనటువంటి ఒక పరిస్థితి కూటమి ప్రభుత్వం ఉంది అనేటటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. అంటే ఇది రాజకీయంలో భాగంగానే ఆయన ప్రస్తావించినప్పటికీ అచ్చెన్నాయుడు గారి ఆధిపత్యం కావచ్చు, లేకపోతే రామ్మోహన్ నాయుడు గారి ఆధిపత్యం కావచ్చు ఏంటంటే వీళ్ళు ఒకంత వీళ్ళు సీనియర్లా వాళ్ళు సీనియర్లు అంటే కాంగ్రెస్లో వీళ్ళు ఎప్పుడు వీళ్ళ ప్రస్థానాన్ని ప్రారంభించారు, తెలుగుదేశంలో ఎర్రన్నాయుడు గారు వారి సోదరుడు అచ్చెన్నాయుడు గారు అప్పుడే ప్రస్థానం ప్రారంభించినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. వాస్తవానికి సంధ్య గారు ఇక్కడ పదే మనం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మనం వినేటటువంటి ఒక మాట ఏంటంటే శ్రీకాకుళం జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో అత్యంత వెనుకబాటుకి గురైనటువంటి లేదా అత్యంత వెనుకబడినటువంటి జిల్లా ప్రాంతం అనేది అవాస్తవం. ముందుగా దయచేసి ఇది ప్రేక్షకులు గుర్తుంచుకోవాలి. ఎందుకు అవాస్తవం అంటే అక్కడ మీకు నాగావళి ఒకవైపు, వంశధార ఒకవైపు, 2 జీవనదులు అక్కడ ప్రవహిస్తున్నాయి. నేను మీకు మనం ఒక విశ్లేషణ చేస్తూ ఆ ప్రాంతానికి నేను వెళ్ళినటువంటి వాడిగా నేను పాలకొండ వరకు వెళ్ళాను. నేను పాలకొండ నుంచి కాసేపు ఓపిక తెచ్చుకొని మనం నడవటం మొదలెడితే ఒడిశాలోకి వెళ్ళిపోవచ్చు. పాలకొండ వరకు నేను వెళ్ళా, మీకు అర్థమవుతుంది. ఉదయం 8 గంటలకు మొదలు పెడితే శ్రీకాకుళం జిల్లా రాత్రి 9:30 గంటలకి, అంటే మొత్తం శ్రీకాకుళం జిల్లా ఉదయం నుంచి నేను మొదలు పెడితే పాలకొండ వెళ్ళేటప్పటికి రాత్రి 9:30 అయింది బై రోడ్డు. ఉదయం 8 గంటలకు మొదలు పెడితే శ్రీకాకుళం జిల్లాలోకి వెళ్ళి అక్కడి నుంచి శ్రీకూర్మం, సూర్యదేవాలయం ఇవన్నీ చూసుకుంటూ అక్కడ మిగతా నియోజకవర్గాలు, రాజాం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, అట్లాగే డోలా అంటారు, పొలాకి అంటారు, ఈ గ్రామాల్లోకి అంతా వెళ్ళి అక్కడ అవి ఎంత సస్యశ్యామలంగా ఉన్నాయో, ఎంత సుభిక్షంగా ఆ ప్రాంతాలు ఉన్నాయో నా కళ్ళతో నేను స్వయంగా చూసి వచ్చిన వాడిగా చెప్తున్నాను. ఓకే, డోలా, పొలాకి ఇవన్నీ నరసన్నపేట నియోజకవర్గంలో ఉంటాయి. అక్కడ డోల సీతారాముల నాయుడు గారు ఆయన గతంలో శాసనసభ్యుడు చేశారు. ఆయన ఉండగా అక్కడికి విద్యుత్ వచ్చిందంట, కరెంట్ వచ్చిందంట ఆ గ్రామాలకి. అవన్నీ కూడా చూసి అక్కడి నుంచి నేను తిరిగి బయలుదేరి పాలకొండ వరకు వెళ్ళి మన పాలవలస రాజశేఖరం గారి కుటుంబ సభ్యులైన పాలవలస విక్రాంత్ గారు, అట్లాగే పాలవలస రాజశేఖరం గారు అర్ధాంగి వాళ్ళందరినీ కలిసి వచ్చినటువంటి వాడిగా చెప్తున్నాను. అది పదే అందరూ ఏంటంటే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఎందుకంటారంటే మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళ యాస, వాళ్ళ భాష, వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ వేషధారణ ఇవన్నీ మనకు వెనుకబాటుకు చెందినటువంటి వారిగా కనిపిస్తాయి. కానీ అక్కడ ఉన్నంతమంది రాజకీయ ఉద్దండులు కావచ్చు, మేధావులు కావచ్చు, దురంధరులు కావచ్చు మనకు రాష్ట్రంలో ఇంకెక్కడ కనిపించారు. ఓకే, గొర్రె శ్రీరాములు నాయుడు గారు అంటే జీవో అంటారు. జీవో అంటే ఏంటి? జీవో అంటే ఏంటి? గవర్నమెంట్ ఆర్డర్. ఓకే, అందుకుని మీకు ఇవాళ ఒక్క రాజాం వెళితే నేను రాజాం వెళితే
15 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రాజాంలో ఉన్నాయి, కాపులు. 15 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఇది దేనివల్ల సాధ్యమైందంటే వాళ్లకు అందినటువంటి ఆ విద్య, ఆ ఉద్యోగం, ఆ ఉపాధి ఏదైతే ఉందో ఆలోచించేటటువంటి అవకాశం. లోలుగు అనేసి ఒక గ్రామం, ఈ గ్రామం నుంచి లోలుగు సత్యనారాయణ గారి కుమారుడు లోలుగు మదన్మోహన్ అనే యువ సాఫ్ట్వేర్ పర్సనాలిటీ ఇవాళ అడెప్ట్ చిప్స్ CEO అనమాట. ఆ చిప్ డిజైనింగ్లో అతను అడెప్ట్ చిప్స్ కంపెనీకి CEO. అతను బెంగళూరులో చాలా పెద్ద ఎత్తున వాళ్ళ సంస్థ. అతనిని నమ్ముకొని వందలాది మంది ఇవాళ ఉపాధి పొందుతున్నారు. నేను కేవలం ఒకరి పేరు చెప్పి. అట్లాగే ఇవాళ జనసేనలో చాలా అత్యుత్సాహవంతంగా పనిచేస్తున్నటువంటి కొరికాన రవికుమార్ గారు, ఒకరు కాదు ఇద్దరు కాదండి, చాలామంది అన్ని సామాజిక వర్గాల నుంచి. అట్లాగే మీకు గతంలో ఎయిడ్స్ నిర్మూలన కోసం విశేషంగా కృషి చేసినటువంటి కాళింగ సామాజిక వర్గానికి చెందిన, నాకు గుర్తుంటే నిజమైతే పద్మశ్రీ పురస్కారం కూడా వచ్చి ఉండాలి, డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు. ఇట్లా కొంతమంది పర్సనాలిటీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. అది శ్రీకాకుళం అనేది ఒక సస్యశ్యామలమైన సుభిక్షమైనటువంటి ప్రాంతం. అది అత్యంత వెనుకబడిన ప్రాంతం కాదు. ధర్మాన ప్రసాదరావు గారు ఏంటంటే రాజకీయపరమైనటువంటి, మొన్నటికి మొన్న ఏమైంది, తువ్వాడ శ్రీనివాస్ గారు కాళింగుల సదస్సు అని చెప్పి ఆ పార్టీలో ఉన్న వాళ్ళని, ఈ పార్టీలో ఉన్న వాళ్ళని కాళింగులు ఏకతాటి మీదకి తీసుకొచ్చి కాళింగుల యొక్క ప్రభ ఏ విధంగా శ్రీకాకుళం జిల్లాలో ఉందో ఆయన రాష్ట్రానికి తెలియజేసి, కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏదో ఒక చడి చప్పుడు చేయకపోతే బాగోదని శ్రీకాకుళంలో ఉన్నటువంటి వెలమలు వాళ్ళు చేస్తున్నటువంటి చడి చప్పుడు అనమాట. 3 సామాజిక వర్గాల దోబూచులాట, కాపులు, కాళింగులు, వెలమలు. 3 సామాజిక వర్గాల దోబూచులాట శ్రీకాకుళం. కిమిడి కళావెంకటరావు గారు టీటీడీ చైర్మన్ అవుతారా, రాష్ట్ర మంత్రి అవుతారా, అదొక దోబూచులాట. కిమిడి కుటుంబం నుంచి మృణాలిని గారు, గణపతిరావు గారి కుమారుడు నాగార్జున నాయుడు గారికి పాపం స్థానం దక్కుతుందా దక్కదా ఒక దోబూచులాట. మామిడి గోవిందరావు ఏమో అక్కడ పాతపట్నంలో ఆయన మొట్టమొదటిసారి కనీవినీరు ఆధిక్యతతో ఆయన గెలిచి కలమట కుటుంబం నుంచి కైవసం చేసుకుని పాతపట్నాన్ని ఆయన కొనసాగాలనేటువంటి ఆలోచనతో అదొక దోబూచులాట. ఇన్ని దోబూచులాట్లు అక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే అభివృద్ధి జరగలేదు అనడము రాంగ్ అంటారా మరి? అంటే దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చనింగ్. వై? బికాస్ మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద స్టేట్, ఎనీ స్టేట్, ఇప్పుడు ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్, ఎండ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. మీరు మా ఊరు వస్తే మదనపల్లి, మనం మాట్లాడుకుంటూ సాయంత్రం ఈవినింగ్ వాక్ చేసుకుంటూ కర్ణాటకలోకి వెళ్ళిపోవచ్చు. వెరీ నియర్, 9 కిలోమీటర్స్. ప్రశాంతంగా సాయంత్రం మాట్లాడుకుంటూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. మాట్లాడుకుంటూ మదనపల్లి వాతావరణం చాలా బాగుంటుంది. మాట్లాడుకుంటూ కర్ణాటకలోకి వెళ్ళిపోవచ్చు. అట్లాగే శ్రీకాకుళం అనుకోండి, సాయంత్రం పూట మాట్లాడుకుంటూ ఒడిస్సాలోకి వెళ్ళిపోవచ్చు. ఎండ్ ఆఫ్ ద స్టేట్ ఉన్నటువంటి, ఎండ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏమవుతాయంటే మీకు అలాగే అనంతపురం ఉంది. అనంతపురంలోంచి మనం గౌరీ బిదనీరు ఇట్లా వెళ్ళిపోతాం. ఈ ప్రాంతం ఏంటంటే ఒక విధంగా తెలియనటువంటి ఒక నిరాదరణకి గురై ఉంటుంది. ఎవరు అభివృద్ధి చేయాలి, మాకు అక్కడ ఏంటంటే కర్ణాటక అయ్యేటప్పటికి మావోయిస్టుల ప్రాబల్యం మాకు లేదు. మాకేమైంది, ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు, ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డు, ఎవరు అభివృద్ధి చేయాలి? మీకు ఆంధ్రప్రదేశ్ అనేది ప్రాబ్లం అయిపోతుంది. ఇవాళ కర్ణాటక ప్రభుత్వం ఎందుకంటే మదనపల్లి నుంచి, మా ఇంటి నుంచి, మీ ఇంటి నుంచి, పక్కింటి నుంచి, ప్రతి ఒక్క ఇంటి నుంచి ఎవరో ఒకరు ఫ్యామిలీ మెంబర్ బెంగళూరులో ఉంటున్నారు. అవును. కాబట్టి ఏమైందంటే కర్ణాటక ప్రభుత్వం కొన్ని మెట్లు దిగి వచ్చి మా సరిహద్దు వరకు, మా బార్డర్ వరకు ఇవాళ అద్భుతమైనటువంటి రోడ్లను వాళ్ళు వేయగలిగారు కొన్ని దశాబ్దాల తర్వాత. నేను నా చిన్నతనం నుంచి నేను ఎదురు చూస్తున్నాను ఆ రోజు ఎప్పుడు వస్తున్నా అని. అట్లాంటిది 24 ఎలక్షన్కి వెళ్ళినప్పుడు బెంగళూరు నుంచి నేను బై రోడ్ మదనపల్లికి వెళ్ళినప్పుడు నేను చాలా ఆశ్చర్యానందాలకు లోనయ్యా. చిన్నప్పటి నుంచి ఎదురు చూసింది ఆ కళ ఇప్పుడు సాకారం అయిందని చెప్పేసి. అట్లా ఎండ్ ఆఫ్ ద స్టేట్ ఏదైతే ఉంటుందో అది కొంత నిరాదరణకు గురవుతుంది ఆ ప్రాంతం. మీరు ఇందాక రైస్ చేసిన పాయింట్ ఏంటంటే మావోయిస్టుల ప్రాబల్యం. ఎస్, ఒడిస్సా నుంచి దిగువకి శ్రీకాకుళం జిల్లా ఉండేటప్పటికి పైగా మీకు అటవీ ప్రాంతం కొంత మీకు కలిసి వస్తుంది. అరకులో నుంచి గిరిజనులు, అవునండి, అరకు నుంచి మీరు డైరెక్ట్గా మనం శ్రీకాకుళం కూడా టచ్ చేయకుండా అరకు నుంచి మీరు ఒడిస్సాలోకి వెళ్ళిపోవచ్చు. అటువంటి ఇవి ఉన్నాయి, దారులు ఉన్నాయి. కాబట్టి దానివల్ల ఏంటంటే కొంత మీకు నిరాదరణకి, నిర్లక్ష్యానికి గురైంది శ్రీకాకుళం. ఓకే, అది జరిగింది. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యానాలు ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడం కోసం ధర్మాన ప్రసాదరావు గారు వాళ్ళిద్దరినీ కంకణం కట్టుకొని ఓడించేస్తే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవాలి, అచ్చెన్నాయుడు గారు ఓడిపోవాలి అనేటటువంటి వ్యాఖ్యలు. ఓడిపోతే కానీ విముక్తి ఉండదు అంటే పాపం వీళ్ళు అధికారంలోకి రావాలంటే వాళ్ళ ప్రభుత్వం గద్దె దిగాలి అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి వ్యాఖ్యలు చేశారనమాట.